నీ ప్రేమను బట్టి, కృపను బట్టి జ్ఞాపకం చేసుకొని సంగమన అంగంలోని తీసుకుని వచ్చారు. అందరిని బట్టి నీకు వందనాలు. నేటి ఉదయకాలం నిన్ను స్మరించడానికి, నిన్ను ఆరాధించడానికి, నీలో సహపాఠి వారసులుగా ఉండి నిన్ను కొనియాడడానికి మీరు ఇచ్చినటువంటి యోగ్యతకే నీకు వందనాలు. అమూల్యమైన నోటి ద్వారా నీ బిడ్డలు మిమ్మల్ని మహింపరిచారు. అందరిని బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు. నీ ఆత్మ, నీ సన్నిధి, నీ ప్రభావం కనపరిచే దిశగా నీ వాక్కును మాకు అందించండి. నేను ఆరాధించాలా, శ్లాఘించాలా, పూజించాలా, నీ స్వరం మాకు వినిపింపచేయండి. నీ రక్త నిబంధన మాకు అనుకూలపరచండి. కంటికి కనిపించినటువంటి అంధకార శక్తులు, చీకటి శక్తులను పారదోలండి. సిలువ రక్త ప్రోక్షలు నింపండి. మా తలంపులు, మా గమనాలు సమస్తాన్ని స్వాధీనంలోనే తీసుకోండి. నీ ఆత్మ నడిపింపు, నీ ప్రత్యక్షతను, నీ నడిపింపును మాకు అనుకూలపరచండి. యోగ్యమైన దిశగా ఆరాధించడానికి సహాయపడం. వచ్చిన బిడ్డలు బట్టి నీకు వందనాలు. రావాల్సిన వారి హృదయంలో త్రాణబొట్టించి నడిపించండి. కృపాసత్య సంపన్నుడిగా నిన్ను ఎదుర్కొని నిన్ను పూజించడానికి సహాయపడము. నీ వాక్కును మాకు అందించమని కృప చూపించి మాతో మాట్లాడి శ్రేష్టమైన ఆరాధన మీకు అర్పించలాగిన కృప దయచేయమని మా తండ్రి, ప్రియరక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆరాధన వర్తమాన నిమిత్తమై రండి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 14 తర్వాత 20, 21. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 13, 14 తర్వాత 20, 21 కూడా చదువుకోండి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 13, 14 మరి 20, 21. నేనే అల్ఫై ఓమేగయు, మొదటివాడను కడపటివాడను, ఆదియు అంతమునై ఉన్నా. జీవవృక్షములకు హక్కు గలవారాయ్ గుమ్మముల గుండా పట్టణముల్లోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉదుక్కొని వారు ధన్యులు. 20, 21. ఈ సంగతులను గురించి సాక్ష్యం ఇచ్చేవాడు అవును, త్వరగా వచ్చున్నానని చెప్పుచున్నాడు. ఆమెన్. ప్రభు అయిన యేసు రమ్ము. ప్రభు అయిన యేసు కృప పరిశుద్ధులకు తోడైండునుగాక. ఆమెన్. సింహాసనం అధిష్ఠించిన ప్రభువారు తన ఆత్మశక్తి చేత మనతో మాట్లాడునుగాక. ఈ ప్రకటన గ్రంథం 22 సారాంశాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ప్రభు యొక్క ప్రత్యక్షమైనటువంటి నిబంధనను దైవజనుడు పద్మాసు దీవుల్లో ఉన్నటువంటి యోహాను గారికి ప్రకటింపబడినటువంటి ప్రవచనానుసారమైనటువంటి మర్మం. ప్రభు అంటాడు, తాను కనపరుచుకున్నటువంటి ప్రత్యక్షత మనుషులను గూర్చినటువంటి ప్రత్యక్షత కాదు, దేవుని గూర్చినటువంటి ప్రత్యక్షత, దేవునితో నిబంధన కలిగినటువంటి ప్రత్యక్షత, క్రీస్తును వెంబడించినటువంటి ప్రత్యక్షత, క్రీస్తులో నిలబడినటువంటి ప్రత్యక్షత, తమ ఘటములను కాపాడుకున్న ప్రత్యక్షత, రక్షణకరమైనటువంటి ప్రభుని ఆరాధించే ప్రత్యక్షత. అందుకే ఇప్పుడు ప్రభు అంటాడు ఈ ప్రకటన గ్రంథం సారాంశంలో 13వ అధ్యాయం, నేనే అల్ఫయు ఒమేగయు, మొదటివాడిని కడపటివాడిని, ఆది అంతమేనాను. నేనే మొదటివాడిని, నేనే కడపటివాడిని. ఎందుకు ప్రభు అంటాడు? ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం చదవండి, తెలిసిన భాగమేగా. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం. ఆది యందు ఇప్పుడు మళ్ళీ యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. ఆది యందు వాక్యం ఉండెను, దేవుని యొద్ద ఉండెను, దేవుడై ఉండెను. ఇక్కడ అంటాడు, దేవుని యొక్క నిరాకారమైనటువంటి ఈ భూమిని, శూన్యమును నిర్మించినప్పుడు వేలాడదీయబడినటువంటి ఈ భూమిని జ్ఞాపకం చేసుకున్నటువంటి ప్రభు ఆదిలో ఉన్నవాడు. ఈ ఆదికాండం 1వ అధ్యాయం 3 వచనాలు ఒక మర్మం. ఈ 3 వచనాలు ఉండే మర్మం ఏంటంటే, భూమి పుట్టుకకు ముందు కలిగినటువంటి నిబద్ధత కలిగినటువంటి ప్రభు యొక్క పని. అది మనకి గ్రంథంలో జ్ఞాపకం చేసుకుంటే తిరిగి మళ్ళీ యోషియా గ్రంథం మరి 14 వాటి సందర్భాల్లో కొన్ని పదాలు కనిపిస్తాయి.
వీటన్నిటిని సమకూర్పు ప్రభు యొక్క ప్రత్యేకత. కానీ ప్రభు అంటాడు ఆ సారాంశాన్ని, ఆల్ఫయు ఒమేగయు నేనే, ఆదియు అంతమును నేనే, మొదటి వాడిను నేనే, కడపటి వాడిను నేనే, అన్నీ ఎరిగిన వాడిని నేనే. ఈ సందర్భాన్ని జ్ఞాపకం చేసేటప్పుడు ఇదే ప్రకటన గ్రంథంలో దైవజనుడు మొట్టమొదటిగా ఒక పదాన్ని అంటాడు. ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం, ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయం, ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయము 6వ వచనం, మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావములను యుగ యుగములు. ఇక్కడ నోట్పుట్లో 4 అని అంది. 4 అంటే ఏముంది అక్కడ చూడండి. కడిగిన వానికి అంటే ప్రత్యేకమైనటువంటి గుర్తు ఏంటంటే కడగబడుట. ప్రభు యొక్క సన్నిధిలో నీవు నేను ఏం చేస్తున్నామంటే ఆయన ప్రేమించిన ప్రజలుగా ఆయన రక్తము చేత మనం కడిగింపబడడానికి, కడగబడుతూ ఉండడానికి, దినదినము వధింపబడినటువంటి గొర్రెపిల్ల యొద్దకు తేబడిన వారము. అంటే ఇప్పుడు ప్రభు ఏమయ్యాడంటే నేనే అల్ఫా, నేనే ఒమేగా, నేనే ఆది, నేనే అంతం. అంటే ఇప్పుడు ప్రభు యొక్క మర్మమును మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన అంటాడు, ఆదిలో నేను భూమికి పునాది వేసినప్పుడు ఎక్కడున్నావు యోబు అని ప్రత్యక్షమైతే దైవజనుడు యోబు అంటాడు, భక్తుడు, అయ్యా నేను చెప్పలేను. ఎందుకు చెప్పలేవు? ప్రశ్నలు వేసావు కదా. దేవుడు నన్ను వదిలిపెట్టాడు, అన్యాయస్తునిగా చేశాడు, నీరు గార్చబడినటువంటి పరిస్థితులు వచ్చాయి, దుర్గంధం వచ్చాయి, చర్మానికేమో పురుగులు ఇచ్చాడు, కప్పుకోలేనటువంటి పరిస్థితి, దుర్గంధం. మరి ప్రశ్న వేస్తే ఎందుకు చెప్పలేకపోతున్నావు యోబు అంటే, రవ్వంత భూమి కలగక ముందు నేను అక్కడ ఉన్నావు, నువ్వు చూచావు. అందుకే ప్రకటన గ్రంథకర్త కంటే సామెతల గ్రంథకర్త ఇంకా 8వ అధ్యాయంలో ఒక స్పష్టమైనటువంటి పదాన్ని జ్ఞాపకం చేశాడు. ఈ పదాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి సామెతల గ్రంథము 8వ అధ్యాయం, సామెతల గ్రంథం 8వ అధ్యాయము 25, 26. పుట్టక మునుపు భూమిని దాని మైదానములను చేయక మునుపు నేల మంటిని రవంత సృష్టింపక మునుపు నేను పుట్టి తిని. ఇప్పుడు 34, అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని నా ద్వారబంధముల యొద్ద కాచుకొని నిబంధన కలిగినటువంటి ప్రభు ఆయన కలిగించినటువంటి ఆరాధనను తనకు సమిష్టిగా హృదయపూర్వకంగా సంతృప్తి చెందినటువంటి హృదయము, పరితపింపబడినటువంటి హృదయముతో ఆరాధించు వారు కలిగినటువంటి దేవుడు ఏంటంటే నేనే అల్ఫా ఒమేగా. ప్రభు అంటాడు, నేను అందరికీ కాదు, నన్ను కనుగొనిన వానికి నేను దేవుడిని, నన్ను రుచి చూచిన వాడికి అల్ఫయు ఒమేగని, నన్ను వెతికిన వారికి నేను దొరికిన దేవుణ్ణి, నన్ను నడిపింపు కొరకై ప్రాధేయపడిన వారిని త్రోవల మార్గము సరళత చేసి భయపడి. అందుకే దైవజనుడు బాప్తిస్మిచ్చు యోహాన్ అంటాడు, అరణ్యములో కేకవేయి ఒకని శబ్దము. ఈ కేకవేయుని శబ్దము ఎవరి శబ్దము? సింహాసనం అధిష్ఠించిన ప్రభు ఆయన సింహాసనం నుండి జారు విడవబడినటువంటి ఆయన స్వరమును తన బిడ్డలకు కనపరచుటకు వినిపించినటువంటి స్వరము, అదే మెల్లనైన స్వరం. అందుకే ఆయన అంటాడు 29వ కీర్తన సారాంశంలో కూడా జ్ఞాపకం చేసుకుంటే, లేళ్లను ఈల చేసే స్వరము, బండను బద్ద చేసే స్వరము, ఆయన స్వరము పునాది. అందుకే ఆయన యొక్క స్వరమునికి లోబడిన వారమై, ప్రతిష్ఠింపబడిన వారమై ఇక్కడ అంటాడు. సందర్భంలో జ్ఞాపకం చేసుకుంటే రండి, ప్రకటన గ్రంథం 22:14, జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణములోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములు ఉదుక్కొని వారు ధన్యులు. 22 ప్రకటన గ్రంథం 14 సారాంశమును అంటాడు, జీవవృక్షమునకు హక్కు గలవారై. జీవవృక్షం హక్కు కావాలంటే ఎవరు కావాలా? ఎవరు కలగాల? అందరికి కావాలా జీవవృక్షం? ఎవరికి అక్కర్లే. మంచి కావాలనంటే ఏమైనా కావాలా,
ఉచితంగా కావాలంటే ఏదైనా కావాలా. అందుకే ప్రభు కూడా అంటాడు, జీవవృక్షంలో హక్కు గలవారు రండి. ఆదికాండం 3:22. ఆదికాండము 3:22. అప్పుడు దేవుడైన యెహోవా మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను కాబట్టి చాచి ఆ ఆ ఆ ఆ ఇప్పుడు ఎందుకు పంపించి వేశాడు? ఆదామును పంపించాల్సిన పనేముంది? జీవవృక్షంలో హక్కు కోల్పోయాడు. జీవం కలిగినటువంటి ఫలమునికి ఆయన హక్కును జార విడుచుకొనెను. ఒక మాటలో చెప్పాలంటే పోగొట్టుకొనెను. ఎందుకు పోగొట్టుకున్నాడు? దేవుని ఆరాధించే స్థలంలో ఉన్నాడు. ఏదేనో పరిశుద్ధత, ఏదేనో దేవుని సౌందర్యం, ఏదేనో ప్రభు యొక్క ప్రాకారాలు, ఏదేనో దేవుని యొక్క మహిమైశ్వర్యం అనుభవపూర్వకంగా ఎరిగిన వారికి ప్రతిష్ఠింపబడిన స్థలం. ఆ స్థలము నుంచి జారవిడవబడ్డాడు. కారణం ఏంటంటే నీవు జీవవృక్షంలో హక్కుదారుడు కావు. ఎవరు జీవవృక్షాన్ని హక్కుదారు గారు? మనలను ప్రేమించి తన రక్తముతో నిబంధన కలిగినటువంటి తన యొక్క స్వారూప్యాన్ని అనుకూలపరిచినటువంటి ప్రభు. ఇప్పుడు ప్రభు అంటాడు, నన్ను వెతికిన వారికి నేను కనుగొనినప్పుడు నేను దొరికినట్టుని. ఆ దొరికినటువంటి నన్ను రుచి చూచిన వారికి కలిగినటువంటి మహిమ శరీరం. ఈ మహిమను జ్ఞాపకం చేసుకునేటప్పుడు ఈ జీవవృక్ష ఫలమును అనుభవపూర్వకంగా ఎరుగుతాయి. అక్కడ అంటాడు మంచి చెడ్డ రెండును ఎరిగినటువంటి ఆలోచన. ఏ ఆలోచన? శరీరం పనిచేయదు, అక్కడ ఆత్మే పనిచేస్తుంది. కారణం అంటాడు, ప్రభువా ఇది మంచిదా, ఇది చెడ్డదా, ఇది తినాలా, ఇది తినకూడదా, ఇది నడవాలా, ఇది నడవకూడదా, ఇది మార్గమా, ఇది మార్గం లేనిదా, అరణ్యమా, త్రోవ, ఏది నీ మార్గం ఏది? ఈ జీవవృక్షము హక్కు కలగడానికి నిబంధన కలిగినటువంటి ప్రత్యక్షత. రండి, ప్రకటన గ్రంథం 22:2. ప్రకటన గ్రంథం 22:2. ప్రకటన గ్రంథము 22:2. రాజవీధి మధ్యను ఇప్పుడు అంటాడు, ఆ పట్టణపు రాజవీధి మధ్యన ప్రవేశించడానికి ఆ సింహాసనపు ఛాయలు కలిగినటువంటి నదికి యువతలను అవతలను 12 కాపులు కలిగినటువంటి నిబంధన కలిగినటువంటి జీవవృక్షం. ఎవరు ఈ జీవవృక్షము? జీవనదిని ప్రవహించే ప్రభు యొక్క జీవవృక్షం, జీవమును కలిగినటువంటి జీవవృక్షం, దేవుని కలిగినటువంటి జీవవృక్షం, దేవుని ధరించుకునగలిగినటువంటి జీవవృక్షం. ఈ జీవవృక్షానికి హక్కుదారులు వారు ఎవరు అంటాడు? యోహాను సువార్త 4వ సందర్భంలో సమరయ స్త్రీ ఎదుక్కుంటూ వచ్చింది. సమరయులు విశ్వాస నావలో ఉన్నారు, ప్రార్థన భక్తి కలిగిన వారే, ఆత్మీయతను ధరించుకున్న వారే. కానీ వారు ఇశ్రాయేలులకి మెలేకు వంటి భావన కలిగించేవారు, అంటే తృణీకరింపబడిన వారు, ద్వేషింపబడిన వారు. ప్రభు అంటాడు, ద్వేషించిన వారిని వెతికి వారితో పాటు సహగా తాను నడుచుటకు ఇష్టపడినటువంటి ప్రభు, వారిని ప్రేమించినటువంటి ప్రభు. ఇప్పుడు అంటాడు, సుకారాని గ్రామానికి వచ్చి బావి దగ్గరికి వస్తే ఆమె అంటుంది, అయ్యా ఈ బావి లోతైనది, జీవవృక్షము ఏడ దొరుకుతాయి నీకు? జీవజల నది ఏడ దొరుకుతాయి? చేదుకోవడానికి నీ చేతిలో ఏముంది? నీకు బలమైన ఆయుధం ఉందా? లేదు. ఇంటికాడ నుంచి ఏమన్నా తెచ్చావా? తీసుకురాలే. మరి దేని ద్వారా నువ్వు చేదుకుంటావు? చేదుకోవడానికి కావాల్సినటువంటి భారము నీలో లేదు, చేదుకోవాల్సినటువంటి బలము నీకు లేదు అని అంటే ఆయన అంటాడు, శ్రేష్టమైనది ఇమిడి ఉన్నటువంటి ఈ నీటి ఊట కంటే బలమైనటువంటి నేనిచ్చు నీటి ఊట, అదే జీవజల నది. అందుకే ఆమంటుంది, నీవు ప్రవక్తవని నేను గ్రహిస్తాను, నీవు నిబంధనవని కలిగి నేను గ్రహిస్తాను, నీవే మెస్సేవని నేను గుర్తిస్తాను, నీవే రాబోవు తరానికి విమోచకుడు రక్షకుడు అని నేను గ్రహిస్తాను. మరి దీని కన్నులార చూచినది వారికి వివరించాలి కదా. అందుకే ఆమె పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ ఊరిలో ఉన్న వారికి, నేను కన్న వాటిని విన్న వాటిని చూడకుండా ఉండలేకపోయాను, వచ్చి చూడండి, వచ్చి చూడండి. ప్రభు కూడా అంటాడు, యోహాను సువార్త 1వ
రండి, యోహాను సువార్త మొదటి అధ్యాయం. యోహాను సువార్త మొదటి అధ్యాయము 38, 39. యోహాను సువార్త మొదటి అధ్యాయం 38, 39. వెనుకకు తిరిగి తన్ను వెంబడించుడు చూచి, మీరేం వెతుకుచున్నారని వారిని అడుగా, వారు రబ్బీ నువ్వు ఎక్కడ ఉన్న కాపురం ఉన్నావని ఆయన అడిగిరి. రబ్బీ అని మాటకు బోధకుడని అర్థము. వచ్చి చూడుడని ఆయన వారితో చెప్పగా, వారు ఆయన కాపురమున్న స్థలము చూచి ఆ దినము ఆయన యొద్ద బస చేసిరి. అప్పుడు పగలు రమారమి 4 గంటల వేళ ఆయన. ఇప్పుడు అంటాడు, రబ్బీ నువ్వెక్కడున్నావు, బోధకుడా నువ్వెక్కడున్నావు. ఇప్పుడు అంటాడు, ఆయన వారితో వచ్చి చూడుడి, వచ్చి చూడుడి. ప్రభు ఎందుకు చూడమంటున్నాడు? పలానా చోటంతే చెప్తే సరిపోతాయి కదా, ఎందుకు ప్రత్యేకంగా చెప్పింది? వచ్చి చూడుడి. కారణం ఏందనంటే, నీవు కలిగినటువంటి నీ మేలు, నీ రక్షణ, నీ ఉదక స్నానం, నీ ఆత్మీయత, నీ రక్షణ శిరస్త్రాణము నీలో ధరింపబడిందా, ధరింపబడలేదా? ఇది ప్రత్యేకత. ఎఫెసీ 6 సెలవిచ్చేది అదే. నీ రక్షణ కవచములు, సర్వాంగ కవచములు నువ్వు ధరించుకునబడినప్పుడే ఈ కవచములు కలిగినటువంటి రక్షణ, క్రీస్తు రక్తము ద్వారా నీకు ఇవ్వబడిన క్రయధనము, విమోచింపబడిన హృదయము ఎలా ప్రవహింపబడుతుంది? ఏమంటుంది ఈ సమరయశ్రీ, నీవు మెస్సైవి నేను కనుగొన్నాను, అందుకే యాకోబు మనకిచ్చిన ఈ బావి దగ్గర కలవడానికి ప్రభు అనుమతి ఇచ్చాడు. కారణం ఏంటంటే, ఈ బావి జీవజల నది, ఈ బావి జీవవృక్షములకు హక్కుదారు. ప్రకటన గ్రంథ సారాంశంలో జ్ఞాపకం చేసుకుంటే ఈ 22, 21, 22 అధ్యాయాలు సారాంశాన్ని జ్ఞాపకం చేస్తే, ఆయన గుమ్మములు, గడియలు, ప్రాకారాలు ఒక్కొక్కటిగా నిర్మించి ఇక్కడ అంటాడు ప్రత్యేకంగా, ఆ నది అవతలను జీవవృక్షములకు హక్కుదారు. అంటే మధ్యలో ఉన్న భాగం ఏంటంటే వడిగా ప్రవహిస్తుంది. అందుకే ఆయన రక్తము కూడా మనల్ని శుద్ధీకరించడానికి వడిగా ప్రవహించింది. ఈ జీవవృక్షమునకు హక్కు గలవారు ఎవరు? తమ హృదయమును, తమ శరీరమును, తమ ఆత్మను ప్రభుకి నిబంధన లేని వారి త్రోవ తప్పినటువంటి వెలుగును, దుఃఖపరుచుకున్నటువంటి హృదయమును ప్రభు సన్నిధిలో ఒప్పింపజేసి అంటే ప్రభు అంటాడు, పాపం వలన వచ్చే జీతము ఆ మరణం పరిపక్వమైంది, దుర్గంధమైంది, దేవునికి మనకి మధ్యవర్తి లేకుండా చేసింది. ఇప్పుడు క్రీస్తు యేసు అను నరుడు మన మధ్యకు వచ్చి ఆయనే జీవవృక్షం హక్కుదారుడిగా ఉంచడానికి నన్ను ఏం చేశాడంటే నదికి సమీపంగా తీసుకొచ్చాడు. ఇప్పుడు అదే ప్రకటన గ్రంథం 22 అధ్యాయం 7వ వచనం. ప్రకటన గ్రంథము 22 అధ్యాయము 7వ వచనం. ఇదిగో త్వరగా వచ్చున్నాను. ప్రవచన వాక్యం గైకొని వాడు ధన్యుడు. త్వరగా వచ్చుచున్నాను. ఎప్పటి వరకు? అంతవరకు. త్వరగా వచ్చుచున్నాను. వాని క్రియలు చెప్పుకున్న ప్రతి వానికి ఇచ్చు జీతం నా దగ్గర ఉంది. నా దగ్గర ఇంపబడినటువంటి ఆ జీతము అది శ్రేష్టమైనది, ఫలభరితమైనది, వాని క్రియలకు కావాల్సినటువంటిది. అందుకే అంటాడు యొక్క 2 కొరింథీ 5వ అధ్యాయం 9 సందర్భంలో కూడా వాని క్రియల చొప్పున కలిగినటువంటి నిబంధన కలిగినటువంటి న్యాయపీఠం ముందున్నటువంటి తమ క్రియలు, తమ వెంట వెళ్ళినటువంటి నిబంధన. అంటే జీవవృక్షంలో హక్కుదారుడు గారి వారు ఎటువంటి హక్కును కలిగారంటే, ఈ జీవవృక్షము చిరకాలము ప్రభుత్వం జీవింపజేయుట. ఆదాము కోల్పోయింది ఏంటంటే, అది తిని సంపూర్ణంగా పాప యొక్క నిబద్ధతల్లో జీవిస్తూ లోకాన్ని శాసిస్తాడేమో, అందుకే ఆదాముకి అది దూరమైంది. మన జ్ఞాపకం చేసుకుంటే ఏదైనాలో అనేకమైన శ్రేష్టమైనవి ఉన్నాయి. నువ్వు ఏదైనా తిను, ఏదైనా సమృద్ధించు, ఏదైనా ఫలముందు, కానీ నేను చెప్పిన ఆజ్ఞ అతిక్రమించకూడదు. ఆజ్ఞ అతిక్రమం పాపమైనప్పుడు ఆ పాపభరితమైనది మనకి దోషము. అంటే ఈ క్రింది భాగంలో జ్ఞాపకం చేసుకుంటే ప్రకటన గ్రంథం 22:14 సందర్భంలో జీవవృక్షమునకు హక్కు గలవారై
గుమ్మములు గుండా పట్టణములోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములు ఉదుక్కుని వారు ధన్యులు. ఏం గుమ్మములు ఇవి? ఏం గుమ్మములు? 118వ కీర్తనలో ఒక సందర్భం అంటాడు పదాన్ని. రండి, 118వ కీర్తన 19, 20. నేను వచ్చినట్లు నేను వాటిలో ప్రవేశించి యెహోవా కృతజ్ఞతాస్తుతులు చెల్లించదును. ఇది యెహోవా గుమ్మము, నీతిమంతులు దీనిలో ప్రవేశించడు. ఎవరు నీతిమంతులు? క్రీస్తు రక్తము చేత కడగబడి విమోచింపబడిన వారే నీతిమంతులు. తన్ను తాను మనము నీతిమంతులు అనిపించుకుంటే ఎంత దుర్గంధం. ఆ మధ్యకాలంలో ఒక ఆయన అన్నాడు, ఏమని అన్నాడంటే, తన తోటి పనివాడితో అన్నాడు, పదా మనం భోంచేద్దాం అన్నాడు. భోజనం చేసి వచ్చిన తర్వాత తనతో ఉన్నతనే ఆ అధికారిగా ఉన్నతను ఆయన భోజనం ఖర్చులు పెట్టుకొని సరే బయటికి తీసుకొచ్చిన తర్వాత పక్కన వేరే వాళ్ళు, ఏమిరా అన్నం తిన్నావా అని అంటే, తిన్నాను. ఎక్కడ తిన్నావు? ఇదిగో ఆ అన్నతో పోయా, అన్న నాకు బిర్యానీ ఇప్పించాడు, నేను తిన్నా అనంటే ఈయనకి చెప్పలేని సంతోషం. ఆహా, నా పేరు చెప్పాడు, నేను పెట్టించానని చెప్పాడు. బయటికి వెళ్తున్నాడు. ఏమిరా అన్నం తిన్నావా అని వేరే అతను అడిగితే, ఒక్క నిమిషం ఉండు అని చెప్పి ఈయన మళ్ళీ పిలిచాడు. ఈయన పిలిచి, అరే మనం ఏమేమి తిన్నావు అన్నకి చెప్పంటే, నాకు ఆకలేసింది, అన్నతో పాటు వెళ్ళా, అన్న బిర్యానీ తినిపించాడు. ఇంకా ఉప్పొంగిపోతున్నాడు. ఏంది? శరీరం ఉప్పొంగింపజేస్తుంది, ఆత్మ క్షీణింపజేయాల. అంటే ఆత్మ అనే ఈ సంచాకరువు క్షీణింపబడుతూ ఉందంటే నీ శరీరము దేవునికి వ్యతిరేకంగా నడుస్తుంది అని అర్థం. అంటే పాపము, దాని భోగము, మరణము. జీవవృక్షానికి హక్కు లేదు నీలో, జీవవృక్షానికి కలిగినటువంటి ఫలము నీలో లేదు. ఇప్పుడు అంటాడు, దుష్ట సాంగత్యం మంచి నడవడని చెరిపినప్పుడు ఈ శ్రేష్టమైనటువంటి ప్రభు యొక్క గుమ్మము నీకు మార్గం కనుమరుగైపోతాయి. మీరు జ్ఞాపకం చేసుకుంటే ఆదికాండం 19లో వారు అంటారు, లోతు నీకు కలిగిందంతా బయటికి తీసుకుంటారా అంటాడు. ఎట్లా? అంతకుముందే సందర్భంలో వాళ్ళు అంటారు, గుమ్మం ఎక్కడుందో తెలియట్లా, గడపలు ఎక్కడున్నాయో తెలియట్లా, కిటికీలు ఎక్కడున్నాయో తెలియట్లా, ఎవరికి అర్థం కావట్లా. కారణం ఏంటంటే ప్రభు వారి యొక్క కన్నులు మూసివేశాను. ఈ 118వ కీర్తన సందర్భంలో అంటాడు, ఇది యెహోవా గుమ్మము. ప్రభు యొక్క గుమ్మములో జ్ఞాపకం చేసుకుంటే, ప్రభు యొక్క గుమ్మాల్లో 12 ముత్యములు కలిగినది, 12 పునాదులు కలిగినది, 12 గుమ్మములు కలిగినవి. ఈ 12 గుమ్మములు ప్రత్యేకతను జ్ఞాపకం చేసుకున్నప్పుడు ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం ఒకసారి సందర్భాన్ని జ్ఞాపకం చేద్దాం. ప్రకటన గ్రంథం 21 ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 11, 12, 13. దాని అందలి వెలుగు దగదగ మెరియు సూర్యకాంతం వంటి అమూల్య రత్నములు పోలి ఉన్నది. ఆ పట్టణముకు ఎత్తైన గొప్ప ప్రాకారమును 12 గుమ్మములు ఉండెను. ఆ గుమ్మముల యొద్ద 12 దేవదూతలు ఉండేరి. ఇశ్రాయేలు 12 గోత్రముల నామములు ఆ గుమ్మముల మీద వ్రాయబడి ఉన్నవి. తూర్పు వైపున 3 గుమ్మములు, ఉత్తర వైపున 3 గుమ్మములు, దక్షిణ వైపు 3 గుమ్మములు, పశ్చిమ వైపు 3 గుమ్మములు ఉన్నవి. ఇవన్నీ ప్రాకారాలు కట్టబడిన గుమ్మములు. ఇది ఎవరి మీద కట్టబడ్డాయి? దాని పై భాగంలో మనం జ్ఞాపకం చేస్తే, ఆది అపోస్తులు వేయబడిన పునాది మీద మీరు కట్టబడ్డారంటారు. ఎవరి అపోస్తులు? మత్తయి సువార్త సారాంశంలో మనం జ్ఞాపకం చేసుకుంటే 10వ అధ్యాయం సారాంశంలో ఆయన ఒక్కొక్కరిని తన యొక్క రాజ్యవ్యాప్తి నిమిత్తం ప్రత్యేకపరిచి వారిని పంపించిన 12 కలిగినటువంటి పునాదులు. ఒకరు త్రోవ తప్పిపోయారు, మిగిలినటువంటి శ్రేష్టం అపోస్తుల కార్యంలో 1వ అధ్యాయం సారాంశంలో మత్తయి పేరు మీద వస్తాయి, దాన్ని సమకూర్చుకోగలిగారు. అంటే ఈ పునాదులు ఎలా ఉన్నాయంటే, క్రీస్తు యొక్క రక్తముల ద్వారా రంపములతో కోయబడి, కొరడాలతో కొట్టబడి, నూనె బాండ్లు వేయబడి, వారు సింహపు నోళ్ళకి అర్పింపబడి, వారు తమను తాము ప్రభుకు సమర్పించుకొని విలువ పెట్టి కొనబడిన సంఘమునకి పునాదులుగా మారారు. అంటే ఈ పునాదులు ఏమైపోయినాయి అంటే,
వధింపబడిన గొర్రెపిల్ల యొద్దకు నిన్ను నన్ను సజీవ యాగంగా సమర్పించడానికి. పేతురుని అంటాడు, పేతురు, నీ విశ్వాసత, నీ బలము, నీ నిబంధన నువ్వెంతవరకు నువ్వు కార్చగలిగావంటే, ఇదిగో ఈ సంఘము మూల పునాది కలిగినటువంటి రాయి, ఇది సియోను మూలరాయి. అంటే ఈ పునాది మీద కట్టబడడానికి కావాల్సినటువంటి పునాది ఏంది? ప్రభు అంటాడు, నువ్వు ఇసుక మీద ఇల్లు కట్టుకుంటే ఏం ప్రయోజనం? బురదలో కట్టుకున్నా ఒకటే, ఇసుకలో కట్టుకున్నా ఒకటే. కారణం ఏంది? ఇది వర్షం ఎక్కువైపోయి ఊరిపోతాయి, బురద ఎక్కువైందనంటే కూరిపోతాయి. మా చిన్నతనంలోనే ఒక ఇల్లు చూసాం, మా ఇంటికి కొంచెం ముందు. వారు కొంత స్థలం కొన్నారు. ఆ స్థలానికి ఆనుకొనే అంటే ఒక కాలువ ఉంది. కాలువ ఉంటే మొత్తానికి ఎవరేమంటారు, ఎవరు చూస్తారో ఆ కాలువను కూడా కలిపి కట్టారు. ఇక చూడాలా, ఇటు పక్క గోడ కట్టి నిలబెట్టారు. అటువైపు గోడ కడుతుంటే కట్టిన గోడ కూలిపోతుంది. అటు కట్టేసేసి మళ్ళీ ఇటు వస్తే ఆ గోడ కూలిపోతుంది. రెండు వైపులు నష్టమే. ఆమె వచ్చేది మా నాయన దగ్గరికి, అందులో చాలా బాధ కలుగుతుంది. ఒకవైపు కడుతున్నా ఇంకో వైపు కూలుతుంది, ఇంకో వైపు కడుతున్నా ఇంకో వైపు కూలుతుంది. ఏం చేయాలా? కారణం ఏంది? కాలువ ఎవరిది? ప్రభుత్వానికి. అంటే నష్టం ఏంది? కూరుకుపోయినటువంటి ఊబి. నువ్వు ఎంత ప్రయాసపడినా అది నిలబడలా. సరి చేసుకోండి అని చెప్పాడు. మా నాయన ఏదైనా సున్నితంగా చెప్పేస్తాను, సరి చేసుకోండి చెప్పారు. మొత్తానికి అక్కడ ఉండే కార్పొరేటర్తో అప్పుడు కౌన్సిలర్లు కదా, వాళ్ళతో మాట్లాడుకున్నారు, చేసుకున్నారు, ఏదో మొత్తానికి ఏదో చేసేసుకున్నారు. మొత్తానికి దగ్గర నాకు తెలిసి ఒక 10-15 సార్లు పడింది. 10-15 సార్లు ఈ ఎత్తు గోడలు కట్టాలంటే ఎట్లా ఉంటాయి? డబ్బు ఖర్చుతో కూడింది. అంటే అది ఎంత క్రయము చెల్లించినా కానీ దానికి కింద, భూమి కింద ఏమైంది? లేదు, బలం లేదంటే దానికి పునాది కలిగినటువంటి ప్రాకారం లేదు కింద. ఇప్పుడు ప్రభు అంటాడు, నువ్వు ఇసుక మీద నీ సాక్ష్య జీవితాన్ని, నీ ఆత్మీయ జీవితాన్ని, నీ రక్షణ జీవితాన్ని, నీ వెలిగింపబడినటువంటి హృదయాన్ని నువ్వు కట్టుకుంటే ఏడుంటాయి? నిలబడదు. నువ్వు ఎక్కడుండాలా? ఆది అపోస్తులు వేయబడినటువంటి పునాది మీద కట్టబడినప్పుడు ఈ 12 పునాదుల మీద 12 గుమ్మములు కట్టాడు. ఈ 12 గుమ్మములు 12 ముత్యాలు. వీటిలో ప్రవేశించాలంటే ఈ 12 పునాదులు ఆది అపోస్తులు వేయబడిన పేర్లతో ఉంటే ఆ గుమ్మములకన్నింటికి యాకోబు యొక్క గోత్రకర్తలు కలిగినటువంటి 12 పేర్లు నిర్మింపబడ్డాయి. దీన్ని జ్ఞాపకం చేసుకుంటే హెస్కేలు గ్రంథంలోనూ 48 వాటి సందర్భాల్లోనూ, తిరిగి మళ్ళీ లేవికాండం వాటి సందర్భంలోనూ, ఈ నిర్గమకాండం 35 వాటి సందర్భాల్లోనూ కలిగినటువంటి పేర్లన్నీ, పదాలన్నీ కనిపిస్తాయి. ఇప్పుడు అది సందర్భ సహితమని కాదు. ఇప్పుడు అంటాడు, ఏ గుమ్మములో నువ్వు ప్రవేశించడానికి వచ్చావు? ఏ రక్షణను నువ్వు చేజార్చుకొని వచ్చావా, లేకపోతే స్థిరపరచుకొని వచ్చావా? ఈ రక్షణ ప్రాకారంలో ఎలా ఉంటాయంటే, రండి, ప్రకటన గ్రంథం 22:14 గుమ్మముల గుండా పట్టణములోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములు ఉదుక్కొని వారు ధన్యులు. తమ వస్త్రములు, ఎవరి వస్త్రములు? రోమీయులకు రాసిన పత్రిక 4:11. రోమీయులకు రాసిన పత్రిక 4:11. మరి సున్నతి లేని వారైనను తండ్రి ఎగుట వలన నీతి ఆరోపించుటకై సున్నతి పొందక మునుపు తనకు కలిగిన విశ్వాసం వలన నీతికి ముద్రగా సున్నతి అను గుర్తు పొందెను. ఇశ్రాయేలుకు ఒక నిబంధన, సున్నతి అంటే ప్రభు చేత ప్రత్యక్షంగా ముద్రింపబడినవారు. ఒకానొక సందర్భంలో అబ్రాహాము తన యొక్క జీవిత ప్రయాణంలో కూడా తానును ఇస్మాయిల్ను ఒక దినము నాడే, అంటే తమను తాము ప్రభుకు ప్రతిష్ఠించుకొనుట, తమను తాము ప్రభుని వెంబడించుట, తమను తాము తమ నీతిగా మార్చబడినటువంటి విశ్వాసతలో ఆ ఫలమును పొందుకొని జీవవృక్షమునకు హక్కు గలవారుగా మారుట. ఇప్పుడు అంటాడు, ఈ ప్రభు యొక్క సన్నిధిలో నీ హృదయం అనే సున్నతి, రక్షణ లేకపోతే రక్షణ కలిగించే సున్నతి, క్రీస్తు రక్తము కోల్పోయి ఉంటే దాన్ని సమకూర్చుకునే సున్నతి. ఆజ్ఞాతిక్రమ పాపం అయినప్పుడు
నీవు తృణీకరించిన రాయిని నువ్వెందుకు ఎత్తుక్కుంటున్నావు? అది రాయ, ఇసుక, మట్ట ఏంది? మన జ్ఞాపకం చేసుకుంటే ఈ ఆదికాండ 11వ అధ్యాయంలో గోపురము కట్ట వెళ్ళిన ఈ గోపురం ఏంది? ఇటుకలతో నించాడు, మట్టితో తెచ్చాడు, కీలుతో తెచ్చాడు. మట్టి ప్రభు ఏమంటాడు? మన్నైనాది వెనుకటి వల్లనే మరలా భూమికి చేరును. మట్టికే కదా వెళ్ళేది. మరి ఏది కట్టబడుతుంది? పునాది కలిగినటువంటి ఆరాయి, అది సియోను మూలరాయి. ఇప్పుడు అంటాడు తమ వస్త్రములు తాము ఉతుక్కొని శుద్ధీకరింపబడుటకు. ఇప్పుడు అంటాడు, కింద పదాన్ని జ్ఞాపకం చేద్దాం. ప్రకటన గ్రంథం 22, 20, 21. ఈ సంగతులను గూర్చి సాక్ష్యం ఇచ్చువాడు అవును త్వరగా వచ్చున్నానని చెప్పుచున్నాడు. ఆమేన్. ప్రభు అయిన యేసు రమ్ము. ప్రభు అయిన యేసు కృప పరిశుద్ధులకు తోడైండునుగాక. ఇప్పుడు ప్రభు అంటాడు, ప్రభు అయిన యేసు రమ్ము. కారణం ఏందని అంటే పరిశుద్ధులకు తోడుగా ఉండే ప్రభు యొక్క సంచాకరువు, ఆత్మ ధరింపబడినటువంటి వాక్యము, ఉదక స్నానము, ప్రభుతో నిబంధన కలిగినటువంటి నీ పదముల్లో నువ్వు ఏ పునాది మీద ఉన్నావో గుర్తింపజేస్తాయి. నువ్వు త్రోవ తప్పావా బయలుపరుస్తాయి, త్రోవలో ఉన్నావా బయలుపరుస్తాయి. అంటే ఏంటంటే అగ్ని పరీక్షించేది. ఈ అగ్ని దహింపవేసేదే కాదు, ఈ అగ్ని నిస్వార్థమైనటువంటి తన విశ్వాస నావలో కనిపెట్టిన వారిని సున్నతి రక్షణ ఉదక స్నానం చేత సంపూర్ణం గావించి ఆ ప్రభు యొక్క పాదముల చెంతకు చేర్చేది. అందుకే మార్కు సువార్త 14 సందర్భంలో కూడా ఆమె సేరున్నర ఎత్తు అత్తరుబుట్టి తీసుకొచ్చి ఆయన యొక్క పాదములను కడుగుటకు ఇష్టపడింది. కారణం ఏంటంటే హృదయము కలిగినటువంటి సున్నతి, జీవవృక్షములకు హక్కు కలిగినటువంటి సున్నతి. క్రీస్తు రక్తము మనలను పవిత్రపరిచెను, రక్తము మనలను శుద్ధీకరించెను. రక్తము శుద్ధీకరించింది కాబట్టి క్రీస్తు యొక్క నిబంధన కలిగినటువంటి రక్తము ఆరాధన అనే గుమ్మంలోనికి నేను ప్రవేశించి 12 గుమ్మములు, 12 ముత్యములు, 12 పునాదులు, ఇదిలో విశ్వాసత, నిరీక్షణ, ప్రభు యొక్క దీర్ఘశాంతము, దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క ప్రభావాన్ని కలిగినటువంటి ఈ 12 గుమ్మముల్లో నువ్వు ప్రవేశించేటప్పుడు ప్రభు కొరకు నీకు కలిగినటువంటి ఫలభరితమేంది? వచ్చావు 6 దినాల ప్రయాసంలో నీ జీవితకాలం అంతా నీకు కావలసిన 6 దినాలు నీ సంతోషంగా నువ్వు బ్రతుకుతూ వచ్చావు. మరి ఈ దినాన ప్రభుని ఏ విధంగా ఆరాధించడానికి వచ్చావు? అదే పాతదైన పులిపిడి తీసుకొని, అదే పాతదైన ముత్యం తీసుకొని గుమ్మంలో ప్రవేశిస్తానంటే గుమ్మం ద్వారము మోయబడి ఉంటాయి. ప్రభు అంటాడు, శాలేములో ఆరాధన వినాలనుకున్నా, కానీ ఆరాధన ఏమైపోయింది? ఆగ్రామింప చేయనంత అసహ్యముగా ఉండెను. అంటే ఎలా ఉంటాయి? రోత హృదయం, రోత మురికి, పాతదైన పులిపిండి, పాత జీవితం, ఈ దుర్గంధంతో వచ్చి రెడీమేడ్కి ఇప్పుడు వస్తాయి కదా, ఏమైనా చేయాలంటే రెడీమేడ్ ఫుడ్ ఉంటాయి కదా, బయట పిండి దొరుకుతాయి, బయట అన్నీ దొరుకుతాయి, అన్నీ తీసుకొచ్చి ఈ మురికి పట్టిన దాని మీద, పనికి మాలినటువంటి హృదయం మీద నువ్వు అన్ని ప్రత్యేకంగా చేయాలంటే ఏడేస్తాయి. ప్రభు ఏమంటాడు? దానికి అడిగావా? శుద్ధీకరించావా? శ్రేష్టంగా చేసావా? ప్రతిష్ఠింపబడ్డావా? నాకు నీ హృదయం అర్పించావా? అర్పింపకుండా పనికిరాంది తీసుకొచ్చి నువ్వు తిను ప్రభు అంటే నేనేం తినాలా? అది శ్రేష్టమైనది కాదు, అర్హమైనది కాదు, అనర్హమైనది, త్రోసివేయబడినది, జీవపు వృక్షపు హక్కునకు తృణీకరింపబడినటువంటి పాత్రగా మార్చబడతాయి. అందుకే ప్రభు అంటాడు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు ఏమవుతారు? దేవుని చూచెదరు. అంటే ఈ హృదయ శుద్ధి, హృదయ పరీక్ష, హృదయ సున్నతి, ప్రభు యొక్క రక్షణ, ఇదే విశ్వాస యాత్రలో నీకు నాకు హక్కు గలవారు జీవవృక్షానికి తీసుకువెళ్ళేది. ఈ జీవవృక్షము ప్రభుకి నీకు నాకు సమీపంగా చేసేది. అప్పుడే ప్రభు అంటాడు, శ్రేష్టమైన ఆరాధనతో ప్రభుకి అర్పించినప్పుడు ప్రభు అంటాడు, ఇట్టి ఆరాధన నాకు యోగ్యమైనది, ఇది ఆమోఘమైనది, ఇది ఆగ్రామింపబడినది, నేను స్వీకరించబడినది. ప్రభు యొక్క ఆరాధనని తృణీకరించడం కాదు, కానీ ప్రభుకు ఇష్టమైన ఆరాధన మనము ప్రభుకి అర్పిస్తే అది చాలా ధన్యకరం. రండి చివరిగా ముగింపుకి వెళ్ళిపోదాం. ప్రకటన గ్రంథం 22, 13, 14, 20, 21. ప్రకటన గ్రంథం 22 అధ్యాయం 13, 14, మళ్ళీ 20, 21.
నేనే అల్ఫై ఓమేగై, మొదటి వాడను కడపటి వాడను, ఆది అంతమునై ఉన్నాను. జీవవృక్షంలో హక్కు గలవారై గుమ్మములు గుండా ఆ పట్టణంలో ప్రవేశించినట్లు తమ వస్త్రములు ఉదుక్కొని వారు ధన్యులు. ఈ సంగతులను గురించి సాక్ష్యం ఇచ్చేవాడు అవును త్వరగా వచ్చున్నానని చెప్పుచున్నాడు. ఆమెన్. ప్రభు అయిన యేసు రమ్ము. ప్రభు అయిన యేసు కృప పరిశుద్ధులకు తోడై ఉండునుగాక. జీవవృక్షంలో హక్కు గలవారు, అల్ఫై ఒమేగా అని గుర్తించిన వారు, తమ వస్త్రములను తాము ఉతుక్కొనగలుగుటకు ప్రభు యొక్క రక్త శక్తి చేత బలము తెచ్చుకున్నవారు ప్రభు అయిన యేసు రమ్ము. తమను స్వీకరించిన ప్రభుని తమ యొక్క హృదయముతో శ్రేష్టమైనటువంటి వినయ భయభక్తులతో ప్రభుకి ఆరాధించుటకు ప్రభు మనల్ని సహాయం దయచేసి సిద్ధపాటు చేయనుగాక. మనమంతా లేచి నిలబడి పాట పాడుకుంటాము. పాట చివరి పల్లవి పాడినప్పుడు సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్కి వెళ్ళండి. 125వ పాట. 125వ పాటలో చరణం వదిలి చరణం పడదాం, మార్చి పడదాం. ప్రభువా నీ గొప్పదనము అనే పాట.